హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక 98 గజాల్లో కట్టిన ఇల్లు అనేది అయితే ఒకటి చూడబోతున్నాము. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కూడా ఈ ఇల్లు అనేది కావాలి అనుకుంటే వాళ్ళు, అట్లాగే మీకు ఒకవేళ ఒక 98 గజాల స్థలం ఉండి అందులో ఒక డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వచ్చి ఈ విధంగా ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ ఇంటి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. కొందాం అనుకున్న వాళ్ళు, అలాగే ఒకవేళ కొత్తగా స్థలం ఈ మాదిరిగా ఇంత స్థలం ఉన్న వాళ్ళు కూడా పూర్తి వరకు అయితే చూడండి. డెఫినెట్గా ఫ్రెండ్స్, ఇంటి వీడియో చాలా బాగుంటుంది, లోపల ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. సో పూర్తి వరకు చూసి అన్ని వివరాలు అయితే మీరు తెలుసుకోండి, ఎక్కడ ఆపకుండానే. సో ఇక ఏమాత్రం లేట్ చేయండి ఫ్రెండ్స్, టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్టింగ్ మనం లోపల రాగానే ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఒక 2 ట్యాప్ పాయింట్స్ అయితే కనపడుతున్నాయి. ఇక్కడ మనకి వాటర్ అనేది మున్సిపాలిటీ వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఈ పక్కన మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో మెటల్ ల్యాండింగ్ అనేది అయితే రావడం జరిగింది. ఫ్రంట్ మనకి వాల్ చూసుకున్నట్లయితే మొత్తం టైల్స్ ఇచ్చేసారు. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది. అలాగే మనకి ఈ పక్కన ఈస్ట్ వైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఒక 2.5 ఫీట్తో సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో ఒకసారి ఏంటంటే ఈ మెటల్ ల్యాండింగ్ కింద మనకి ఒక బాత్రూమ్ కూడా వచ్చింది. అది ఎవరైనా ఎప్పుడైనా బయట నుంచి వచ్చే వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు మెటల్ ల్యాండింగ్ కిందే. ఇండియన్ స్టైల్లో కమోడ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి మొత్తం టైల్స్ ఇచ్చేసారు. ఒక ట్యాప్ పాయింట్ కూడా వస్తుంది చూడండి. 5x6 ఈ సైజులో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది. సో ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇదంతా సిట్అవుట్ ఏరియా అయితే వస్తుంది. ఒక 8x8 సైజులో అయితే ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్, ఇది టేక్ డోర్ అయితే రావడం జరిగింది. స్టార్టింగ్ మనం డోర్ తీసి కింద చూడండి ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. ఇదంతా హాల్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, 14.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ హాల్ అనేది. ఒక 11 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది. హాల్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్. పింక్ కలర్లో చుట్టూరు కోవ్ లైటింగ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి ఏంటంటే టీవీ యూనిట్ ఫ్రెండ్స్, ఇది ఏకంగా మనకి 11 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది. కింద మనకి టోటల్గా ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చాయి, 5 క్యాబిన్స్ అనేవి. సో చూడడానికి మనకి ఏంటంటే డార్క్ బ్రౌన్ కలర్లో వుడెన్ ఫినిషింగ్లో అయితే వచ్చాయి ఫ్రెండ్స్ డోర్స్ అనేవి. సో టాప్లో గ్లాస్ డోర్స్ కూడా వచ్చాయి. సో ఇలా మనం మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ఇలా అయితే వచ్చాము. నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. 21x42 ఫ్రెండ్స్ ఇంటి కొలతల విషయానికి వచ్చినట్లయితే. మొత్తం 98 గజాలు. హాల్లో ఇక్కడ ఒక విండో కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఈ పక్కన మనకి ఈస్ట్ ఫేసింగ్ వైపు కూడా ఒక డోర్ అనేది అయితే రావడం జరిగింది. ఒకసారి కిచెన్ అనేది అయితే చూపిస్తున్నాము చూడండి. సో ఈ కిచెన్ అనేది ఫ్రెండ్స్ 7x7 ఈ సైజులో అయితే వచ్చింది ఫ్రెండ్స్ కిచెన్ అనేది. టాప్లో సీలింగ్ కబోర్డ్స్ చూడండి, స్టోరేజ్ కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే లేదు కిచెన్లో మట్టికి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఏంటంటే మనకి గ్రానైట్తో ప్లాట్ఫామ్ రావడం జరిగింది. మనకు ఒకవేళ ఫ్రిడ్జ్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి పూజ మందిర్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ చూడండి, చిన్నది పూజ మందిర్ అయితే ఇచ్చారు. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ కిచెన్స్లోని. సో సింక్ విషయానికి వచ్చినట్లయితే గ్రానైట్ సింక్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో కింద మనకి క్యాబిన్స్ చూసుకున్నట్లయితే సాసర్స్, తర్వాత కప్స్ పెట్టుకోవడానికి క్యాబిన్స్ కూడా ఇచ్చారు. వాల్ యూనిట్ అయితే గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. సో కిచెన్ అయితే మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. ఒకసారి పక్కన వాష్ ఏరియా అయితే రావడం జరిగింది, అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ వాష్ ఏరియా అనేది ఫ్రెండ్స్ ఇది 4.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. 7 అడుగులు పొడవుతో రావడం జరిగింది. ఒక 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా ఇచ్చేసారు వాల్స్కి.
హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ కూడా ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్ మనకి ఈ ఇల్లు అనేది ఎక్కడుందంటే మనకి ఇది గుంటూరు గాంధీనగర్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. ఈ పక్కన ఈస్ట్ ఫేసింగ్ వైపు ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి లోపలికి అయితే వెళ్దాము, బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది డోర్ తీయగానే మనకి నార్త్ ఫేసింగ్ వైపు ఉన్న డోర్ తీయగానే కుడి చేతి వైపు ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఈ బెడ్రూమ్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఈ బెడ్రూమ్ అనేది 10 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 9.5 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది. సో ఆ పక్కన మనకి వార్డ్రోబ్ అయితే కనబడుతుంది, ఎదురుగా ఒక విండోస్ కూడా కనబడుతుంది. టాప్లో ఇచ్చిన మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది కూడా కోవ్ లైటింగ్ వచ్చింది. మధ్యలో చూస్తున్నారు కదా బాక్స్ చుట్టూరు కోవ్ లైటింగ్ ఇచ్చారు. ఒకసారి వార్డ్రోబ్ అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో లోపల మనం చూసుకున్నట్లయితే సిమెంట్ బల్లలు అయితే రావడం జరిగింది. ఫ్రేమ్ వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్ మొత్తం టాప్లో చూసుకున్నట్లయితే. సో వుడెన్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ మొత్తం అంతా. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. దీని పక్కనే ఇచ్చారు చూడండి, చూపిస్తున్నాను. ఈ బాత్రూమ్ ఏంటంటే 4x6 ఈ సైజులో అయితే వచ్చింది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి మొత్తం టైల్స్ ఇచ్చేసారు. సో ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్ కూడా వచ్చింది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ కూడా ఇచ్చారు. సో ఒకసారి ఏంటంటే మనం తిరిగి హాల్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అయితే ఫ్రెండ్స్ మనకి ఈ ఇల్లు అనేది ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి మొత్తం 98 గజాలు ఫ్రెండ్స్. ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారంటే మనకి ఇది 47 లక్షలు అయితే చెప్తున్నారు. ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది, నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుండి తిరిగి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వచ్చాము. సో ఈ బెడ్రూమ్ మనకి లోపల రాగానే ఎదురుగా వార్డ్రోబ్ అయితే కనబడుతుంది చూడండి. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ మొత్తం అంతా చూపిస్తాను చూడండి. అయితే మనకి ఒకసారి దీని కొలతలు కూడా చెప్తున్నాను చూడండి. ఈ బెడ్రూమ్ అనేది ఏంటంటే మనకి 10x9 ఈ సైజుతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అనేది. సో ఒకసారి ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్కి ఏంటంటే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది, అది చూపిస్తున్నాను చూడండి. ఈ బాత్రూమ్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కూడా ఏంటంటే 4x6 ఈ సైజులో అయితే రావడం జరిగింది. సేమ్ రెండు ఒకే విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ బాత్రూమ్స్ అనేవి. సో ఒకవేళ ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి హౌసెస్ ఏమైనా సేల్కి పెడదాం అనుకుంటే కనుక మన ఛానల్లోని ఈ వీడియో మీద స్క్రీన్ మీద చూడండి ఒక నెంబర్ కనబడుతుంది చూస్తున్నారు కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు మనం తిరిగి బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఈ మెట్ల ల్యాండింగ్ అనేది ఒక 5 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము. 9 ఇంచెస్ బై 12 ఇంచెస్ ఈ సైజులో మొత్తం 8 పిల్లర్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఆ పక్కన మనకి ఒక వాటర్ ట్యాంక్ కూడా కనబడుతుంది. సో చుట్టూరు చూడండి హౌసెస్ కూడా ఉన్నాయి. సో అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబరు అన్ని వివరాలు అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో చుట్టూరు చూడండి ఫ్రెండ్స్, ఇది గాంధీనగర్లో అయితే ఉండడం జరిగింది ఇది. ఒకసారి మనం సౌత్ ఫేసింగ్ వైపు అయితే చూపిస్తున్నాను చూడండి. సౌత్ ఫేసింగ్ వైపు ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. సో ఒకసారి ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ వైపు కూడా చూపిస్తున్నాను చూడండి. సో నార్త్ వైపు ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక 20 ఫీట్తో రోడ్డు కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఇంతే ఫ్రెండ్స్ వాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.